హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలాంటి కొత్త కంటెంట్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ యూజ్ చేసి ఫాలో అవ్వండి. ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్ కింద లింక్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు ఎప్పటికప్పుడు నా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు అందచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు కంటెంట్ ఏంటంటే, మనం లాస్ట్ టైం ఏంటంటే లుమియాన్స్ గురించి తెలుసుకున్నాం. ప్రజెంట్ ఈరోజు ఏంటంటే కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుందాం. అసలు మనం ప్రొజెక్టర్ కొనేటప్పుడు కాంట్రాస్ట్ రేషియో అసలు ఎంత ఉండాలి, కాంట్రాస్ట్ రేషియో వల్ల మనకు లాభాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. లుమియాన్స్ ఎంత ముఖ్యమో మనకు కాంట్రాస్ట్ రేషియో కూడా అంతే ముఖ్యం. అసలు కాంట్రాస్ట్ రేషియో వల్ల మనకు లాభాలు ఏంటి, అసలు కాంట్రాస్ట్ రేషియో అంటే ఏంటి, అసలు కాంట్రాస్ట్ రేషియో వల్ల మనకు ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు కాంట్రాస్ట్ రేషియో అనేది స్టార్టింగ్ మనకు 1000:1 నుంచి స్టార్ట్ అవుతుంది. అదిగా 1 lakh ఉంటుంది, 6 lakhs, 10 lakhs అలా మనకు పెరుగుతూ పోతూనే ఉంటుంది. ఈ కాంట్రాస్ట్ రేషియో అనేది ఏంటంటే, మనకు వెలుతురు నుంచి వచ్చే కిరణాలు అనేది డిఫరెంట్ అవుతాయి అన్నమాట. అంటే మనకు కాంట్రాస్ట్ రేషియో వల్ల కలరింగ్ అనేది డిమ్ము అండ్ బ్రైట్నెస్ అవుతుంటుంది అనమాట. ఈ లుమియాన్స్కు మనకు వెలుతురు ఎలా వస్తుందో, దీని కాంట్రాస్ట్ రేషియోలో కూడా బ్లాక్ అండ్ వైట్ని సమానంగా చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు బ్లాక్ అండ్ వైట్ మనకు తెర మీద కలర్స్ అనేది ఇది చాలా బ్రైట్నెస్ అండ్ డిమ్నెస్ చేస్తుంది అనమాట. అంటే కాంట్రాస్ట్ రేషియో అనేది 1000:1 ఉందనుకో, మీకు అనేది చాలా డిమ్గా వస్తుంది పిక్చర్ అనేది. నేను కొన్ని పిక్చర్స్ మీకు పిక్చర్ మీద వేస్తుంటాను, దాన్ని చూడండి ఒకసారి. మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట దాని గురించి. మనకి ఇక్కడ ఒక పిక్ ఏంటంటే 15,000:1 ఉంది, ఒకటి 6,00,000:1 ఉంది. దీనికి క్లారిటీ డీటెయిల్స్ అనేది ఏంటంటే, మీకు చాలా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఒక షిప్ ఉంది, షిప్ పక్కకు ఒక చిన్నగా సన్సెట్ అని సన్ రైజ్ కానీ మీకు అక్కడ కనబడుతూనే ఉంది, సూర్యాస్తమయం అవుతుంది ఆడ. అండ్ దాని ఎంత క్లారిటీ ఉంది, 6 lakhsలో సూర్యుడు కనబడుతున్నాడు, మీకు 15:1 మీకు సూర్యుడు అనేది కనబడట్లేదు. ఒకసారి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఆ పిక్చర్స్ అనేది చూస్తే మీకు కలర్ అనేది ఎట్లా ఉంది, కలర్ న్యాచురల్గా ఏది ఉంది, మీకు అన్యాచురల్గా ఏది ఉంది అనేది మీకు తెలిసిపోతుంది కాంట్రాస్ట్ రేషియో గురించి. అండ్ ఇంకో పిక్చర్ కూడా ఇక్కడ వేస్తాను చూడండి. ఇది కొంచెం లైట్ వేసినప్పుడు మీకు ఏదనేది క్లారిటీ కనబడుతుంది అనేది చూడండి. ఇప్పుడు ఒకవేళ వెలుతురు అనేది మీకు ఎక్కువ ఉన్నప్పుడు కాంట్రాస్ట్ రేషియో తక్కువ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆ వెలుతురు డామినేట్ చేయలేదు కాంట్రాస్ట్ రేషియో. అండ్ నెక్స్ట్ మీకు చీకటి రూమ్లో మాత్రం మీకు కాంట్రాస్ట్ రేషియో ఎక్కువ ఉండేలా చూసుకోండి. మినిమం 10,000, 20,000, 30,000, 40,000:1 ఇట్లా ఉండేలా చూసుకోండి. ఎంత ఎక్కువ ఉంటే అక్కడ మనకు పిక్చర్ అనేది క్లారిటీ వస్తుంది అనమాట. దీన్ని చూసి మనం ప్రొజెక్టర్ కొనాలి. అదే కాంట్రాస్ట్ ఏంటంటే, తక్కువ ఉంటే డిమ్నెస్ ఉంటుంది, ఎక్కువ ఉంటే మీకు బ్రైట్నెస్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ బాగుంటుందని మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. అండ్ నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియా కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ.